సరే సార్, కాసేపు పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే ఏంటి సార్ యూఎస్లో సిచ్యువేషన్? అటు గ్రీన్ కార్డ్ ఉన్న యూఎస్లో ఉండడానికి వీలు లేదు అని ట్రంప్ తీసుకొస్తున్న రూల్స్ కావచ్చు. ఇండియాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, ఒకప్పుడు అమెరికా రావడం, అక్కడ గ్రాడ్యుయేషన్ చేయడం, అది అయిపోయి అంతలో ఏదైనా జాబ్ చేసుకుని ఓవరాల్గా యూఎస్లో సెటిల్ అవ్వడం అనేది చాలా మందికి ఇక్కడ స్టూడెంట్స్కి ఉండే డ్రీమ్, ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుకునే స్టూడెంట్స్కి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, ట్రంప్ జరిగేంత వరకు కొన్ని రోజులు యూఎస్కి వెళ్ళకపోవడమే బెటర్ అనే ఆలోచనలోనే చాలా మంది ఉంటున్నారు. నిజంగా అంత సీరియస్ ఉందా సార్ సిచ్యువేషన్ అక్కడ యుఎస్ లో? ట్రంప్ కొత్తగా ఏ రూల్స్ పెట్టలేదు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఎప్పుడేవో ఇది 70-80 సంవత్సరాల ముందు పెట్టిన రూల్స్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు. చిన్న చిన్న ఉమ్, మార్పులు చేర్పులు కూర్పులు ఉంటాయి. ఉమ్, అంతకు తప్పి ఎక్కడ కానీ లేదు. కానీ మనలోనే మార్పు ఉంది. మన ఆలోచన, ఒక దేశానికి మనం పోతున్నాము. ఎట్లయితే నువ్వు ఒకటి రాని తల్లి భూమి భారతిని అనేది, నువ్వు నీ భారతిని వదిలేసినావు, వేరే దేశానికి వచ్చావు. అక్కడ కూడా పొగుడుకో, నిన్నేమనరు. నువ్వు కూడా August 15 రోడ్డు మీద పర్మిషన్ తీసుకొని వచ్చి మంచిగా సెల్యూట్ చేస్తే వాళ్ళు కూడా, ఆ కంట్రీ వాళ్ళు కూడా వచ్చి సెల్యూట్ చేస్తారు ఆ రోజు. ఉమ్, అంతే. సో దట్ ఈస్ హౌ ద కంట్రీ. అది అది సుహృద్భావం అంటారు. ఒక రెండు దేశాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య కానీ ఏదైనా సుహృద్భావం అనేది ఉంటది. అది పొందుపరిచారు ఇమ్మిగ్రేషన్ లో. దానికి రూల్స్ ఉంటాయి. నువ్వు వచ్చినప్పుడు పలానా, నువ్వు ఈ వీసాలో వస్తే ఈ పనులే చెయ్యొచ్చు. నువ్వు దానికి ఒప్పుకొనే వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత అరే తూచ్ అంటే, ఇప్పుడు నీ కంట్రీకి అబ్బా నువ్వు ఒక ఇమిగ్రేషన్ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ కూడా వస్తాడబ్బా నీ దగ్గరికి. ఏమి అంటే ఉమ్, నువ్వే వాడిని రమ్మన్నావు, వాడికి వీసా ఇచ్చినావు. అరే నువ్వు ఈ టైర్స్, ఇది టైర్లు పంచర్ వేసే షాప్ లోనే పని చేయంటావు. లేదు లేదు, నేను వెళ్ళి ఇంకో దగ్గర పని చేస్తానంటే నువ్వు ఒప్పుకుంటావా? అంటే నీకు, అంటే వాడు వెళ్ళి సి, నాకు తెలిసి అవసరం, ఈ కంట్రీకి ఎవడైతే ఇమ్మిగ్రేషన్ కోసం వచ్చాడో, ఈ కంట్రీలో ఏది చేయాలో ఒక 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు ఉన్న అవగాహన ఈ రోజు ఇమిగ్రెంట్స్ లో అవగాహన అనేది, వాళ్ళు రూల్స్ లెక్క చేయకపోవడము, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడము, లేదంటే ఏమే పిచ్చోడి లోకం పింగి మీద అన్నట్లు ఇక్కడికి వచ్చి, ఇంక నేను వాళ్ళ గురించి ఇంకా అంతకంటే పిచ్చి ఎదవలు ఇంకెవరు ఉండరు చూడండి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చేసే తప్పుడు పనులు, స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన ఇమ్మిగ్రేషన్ లో ప్రతి రూల్ ను అతిక్రమిస్తూ వస్తున్నారు. అది పట్టుకున్నారు. అది చూసి చూడనుకుంటున్నారు. ఎందుకంటే టఫ్ టు, మనము మనము వచ్చిన వాడు రూల్స్ ను ఫాలో అవుతూ ఉండాలి కానీ ఉమ్, ప్రతిదీ వచ్చి మనం చూస్తూ ఉండలేము కదా. ఇప్పుడు ఏమైందంటే అవి చిలికి చిలికి గాలివానలాగా అవన్నీ తప్పులు తడికలు. ఇప్పుడు స్టూడెంట్స్ ఇండియన్స్ కాకుండా, ఇప్పుడు అమెరికాకు అగైనెస్ట్ గా ఉన్న కంట్రీస్, రకరకాల రకరకాల వాళ్ళు, ఇప్పుడు ముస్లిం కంట్రీస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి అమెరికాని హేట్ చేసే వాళ్ళందరూ వచ్చి, అయ్యో మేము చదువుకోవడానికి వస్తాము, మాకు మంచి ఆశ్రయం, మంచి, ద కంట్రీ ఇస్ గ్రేట్ కంట్రీ, వీ వాంట్ టు కమ్, వీఆర్ యూనో ప్రివిలేజెస్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోరా నువ్వేంద్రా యాదవా అని మాట్లాడితే నీకు ఎలా ఉంటది? ఉమ్, నువ్వు ఊరుకుంటావా? నువ్వు అన్ని పేపర్ మీద రాసి సైన్ చేసినావు కదా. ఉమ్, అదే జరుగుతూ ఉండేది. దానికేమి ఎవరు ఎవరు దానికేమి భయపడనవసరం లేదు. ఎవరికి వాళ్ళు ఒక ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఫాలో అయితే చాలు. అంతకంటే ఉమ్. ఏం చేయనవసరం లేదు. అంతకు మించి భయపడాల్సిన అవసరం ఏం లేదు అంటారు. భయపడాల్సిన రూల్స్ ప్రకారం మేమందరం బతకలేదా? ఉమ్, మేమందరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే మేమన్నా వెళ్ళి మా కాలేజీలో చదువుకునేటప్పుడు ఏమన్నా పాపులర్ పంచాయన జగన్ జైల్లోంచి వదిలిపెట్టమని? కమాన్. ఉమ్, లేకంటే చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే ఆయన ఎవరన్నా వెళ్ళి పాపులర్ పంచారా? ఇప్పుడు నువ్వు ఉన్నావబ్బా, ఉమ్, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. ఏమే ఇక్కడ 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీకి పోతున్నారు. అక్కడ వెళ్ళిపోయి నువ్వు ధర్నా చేస్తావా? ఆర్ యూ క్రేజీ? నో. ఆర్ యూ గోన్ డూ ఇట్? చెప్. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. ఉమ్, ఇప్పుడు అందులో ఇంకా ఘోరం ఏంటంటే, హమాస్ అనేది, ఇప్పుడు ముఖ్యంగా ఇదంతా వచ్చింది ఏంటంటే దేని ద్వారా అంటే, ఒక హమాస్, ఇప్పుడు ఇజ్రాయిల్, ఈ పలస్తీనియా ఉంది కదా, అక్కడి ఉమ్, నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి, స్టూడెంట్స్ లాగా వచ్చి, ఉమ్, స్టూడెంట్స్ లాగా కాదు, స్టూడెంట్స్ గానే వచ్చారు, చదువుకున్నారు. వీసా అయిపోతే నేను వెళ్ళిపోవాలా, లేకపోతే జాబ్ తీసుకొని వీసా మార్చుకోవాలా. అది కాకుండా ఇక్కడ వెళ్ళి విప్లవ గీతాలు రాస్తూ కంట్రీకి అగైనెస్ట్ గా చేస్తే నువ్వు నువ్వు ఉంచుతావు నీ కంట్రీలో? ఉమ్. నువ్వు ఉంచుతావా? ఇండియాలో ఉంచుతావా? ఖలిస్తాను, రీసెంట్ గా జై రజనీ ఖలిస్తాన్ అని జెండా రజనీ ఎగరేస్తావు అని ఒక నువ్వు. కొలంబియా నువ్వు అబ్బా, స్టూడెంట్. నువ్వు జేఎన్యూలోనో మీ హైదరాబాద్ యూనివర్సిటీ ఎక్కడ ఉంటావు? నువ్వు హైదరాబాద్ లో యూనివర్సిటీ ఉస్మానియాలో ఒకడు వచ్చి, ఆ
ఏమే జై ఖలిస్తాన్ ఖలిస్తాన్ అని చెప్పి పంచాడు అనుకో, ఏది పేపర్లో నువ్వు ఉంచుతావా అన్ని? డెఫినెట్ గా పంపించేస్తాం. మరి సేమ్ అదే జరుగుతుంది.